నేను అబ్రహామును దాసులను యెహోవా నా యజమానుని గొప్పగా ఆశీర్వదించాను. కనుక అతను గొప్పవాడాయను. అతని గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసులను, జనబలములను, గాడిదలను దయచేశాను. కాబట్టి ఈ యొక్క అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే బహుగా ఆశీర్వదించాడు. దేవుడు గొప్పవాడిగా చేశాడు. కాబట్టి నేను కూడా చాలా మందికి ఆ వాక్యం ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యం చెప్పొస్తే, ప్రభు అబ్రహాముని గొప్పవాడిగా దీవించావు ప్రభు, ఈ బిడ్డను కూడా గొప్పగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. ఎందుకని దేవుడు ఆశ అంటే మనందరం కూడా గొప్పవారి కావాలని. నేను కూడా ఎవరైతే ప్రార్థన కోరారో వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలని ప్రార్థన మనం కలిగి ఉండాలి. దేవుని మనసు దేవుడు అబ్రహాముని గొప్పవారిగా దీవించి ఆశీర్వదించారు. అలాగే దేవుని సేవకులైన మీరు కూడా గొప్పవారిగా దీవించి ఆశీర్వదించబడాలనే మా ఆశ. కాబట్టి అబ్రహామును ఏం చేశాడు? దేవుడు గొప్పవాడిగా చేశాడు. అలాగే వాళ్ళ కుమారుడు ఇస్సాకు కూడా 26వ అధ్యాయంలో పక్క పేజీలో మనం చూస్తే 12వ వచనం ఇస్సాకు ఆ దేశం ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 200 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించాను. కనుక అతను ఇస్సాకు కూడా ఏమైపోయాడండి? గొప్పవాడిగా అయిపోయాడు. అయితే ఈ యొక్క ఇస్సాక్కి మరి అబ్రహాము కూడా చెప్పినట్లుగా నువ్వు గొప్పవాడు అవ్వాలంటే, మనం గొప్పవారు అవ్వాలంటే ఒక ఐడియా చెప్పాడు. ఏంటంటే దేవుడు 26వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను చెప్పు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనునని చెప్పాను. అది